సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ఒకే ఒక్క మాట యావత్ బంగారం సామ్రాజ్యాన్నే అతలా కుతలమయ్యేలా చేసింది. అదేనండి, ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బంగారం కొనకండి అని చెప్పిన ఒక్క మాట ఇవాళ గోల్డ్ మార్కెట్ని, అదేవిధంగా బంగారానికి సంబంధించిన షేర్ మార్కెట్ని కూడా అతలా కుతలమయ్యేలా చేసింది. అయితే గత కొద్ది కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆటుపోట్లు గురవ్వడం కూడా చూసాం. అంటే బంగారం ధరలు విపరీతంగా పెరగడం, లేదంటే బంగారం ధరలు విపరీతంగా తగ్గిపోవడం. అండ్ అదేవిధంగా మనం బయట దేశాల నుంచి ఎక్కువగా కూడా ఈ మెటల్స్ని కానివ్వండి, అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం బయట దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకు గాను మనం డబ్బులు ఆయా దేశాలకు డాలర్స్ రూపంలో పే చేస్తున్నాం. సో దీనివల్ల డాలర్ బాగా స్ట్రెంథన్ అవుతుంది. సో ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఒక సంవత్సరం పాటు, ఇవాళ నుంచి ఒక సంవత్సరం పాటు బంగారం కొనకండి అనే ఒక అనౌన్స్మెంట్ తర్వాత నిజంగా అటు షేర్ మార్కెట్, గోల్డ్కి సంబంధించిన షేర్లు కూడా పెద్ద ఎత్తున కొలాప్స్ అవ్వడం జరిగింది. రైట్, అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన తర్వాత అటు గోల్డ్ మార్కెట్లో ఏం జరిగింది అన్నది ఒకసారి మనం ఇక్కడున్న వార్త ద్వారా చూద్దాము. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోలు నిలిపివేద్దామని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పసిడి దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందన్నారు. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్ లో గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఎస్పెషల్లీ గోల్డ్ స్టాక్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది టైటన్, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి షేర్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున పడిపోవడం జరిగింది. టైటన్ కంపెనీ షేరు 6% పైగా పడిపోయి 4,230కి చేరింది. ఇది మునుపటి ముగింపు ధర కంటే 280 రూపాయలు తక్కువ కావడం గమనార్హం. దీంతో పాటు కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు పిలుపునిచ్చారో ఇక నుంచి గోల్డ్ కొనకండి అని చెప్పిన తర్వాత ఈ వార్త అయితే మాత్రం గోల్డ్ మార్కెట్ని చాలా చాలా ప్రభావితం చేసింది. మోదీ గారు చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రజలు దీన్ని నమ్మి, అంటే మోడీ గారి మాటను తీసుకుని ఎప్పుడైతే బంగారం కొనుగోళ్ళు అనేవి ఎప్పుడైతే బయట జ్యువెలరీ షాప్స్లో కొనుగోలు అనేవి ఎప్పుడైతే ఆపేస్తారో డెఫినెట్గా అప్పుడు బంగారం జ్యువెలర్స్, అంటే జ్యువెలరీకి సంబంధించిన వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తున్నారో వీళ్ళు మాత్రం డెఫినెట్గా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఈ వార్త ఇది కాస్త అటు షేర్ మార్కెట్లోకి వెళ్ళడం, అక్కడ ఇంపాక్ట్ అయ్యి అక్కడ షేర్లు కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. రైట్, ప్రధాని నరేంద్ర మోదీ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏమైందంటే, మోదీ ప్రకటనపై దేశంలో బంగారం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆయనతో చర్చించడానికి మే 12వ తేదీ ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ వెల్లడించింది. ఒక అనౌన్స్మెంట్ తర్వాత దేశంలో ఉన్నటువంటి బంగారం వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అంటే మోదీ గారి మాటను సీరియస్గా తీసుకుని ఎప్పుడైతే పబ్లిక్ జ్యువెలరీ షాప్స్కి రాకుండా బంగారం కొనడం మానేస్తారో అప్పటి నుంచి డెఫినెట్గా ప్రతి ఒక్క బంగారం వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో ఆయా వ్యాపార సంస్థలకు పెద్ద ఎత్తున గడ్డు పరిస్థితి ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉందని మోదీ గారి ప్రకటన తర్వాత బంగారానికి సంబంధించిన వ్యాపారస్తులు, గోల్డ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఆలోచించి దీనికి సంబంధించి మనం ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవాలి. బంగారం షాపుల వాళ్ళు, జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అంటే ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మోదీ గారి అనౌన్స్మెంట్ తర్వాత పబ్లిక్ కనుక బంగారం కొనడం ఆపేస్తే రాబోయే రోజుల్లో జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది అని ఇటువంటి అన్ని అంశాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మోదీ గారిని కలవడానికి మే 12వ తేదీ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, బంగారం బిల్లే $72 బిలియన్. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఉంది. ప్రతి ఏడాది సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పబ్లిక్ గోల్డ్ షాప్స్ నుంచి
700 నుంచి 800 టన్నుల పుత్తడిని పబ్లిక్ కొనుగోలు చేసి ఒంటి మీద ధరిస్తున్నారు, బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ దేశీయంగా కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారంకి పబ్లిక్ కొనుక్కొని ధరించే బంగారానికి ఇక్కడెక్కడ ఏమాత్రం సంబంధం లేదు. అంటే దేశీయంగా మనం ఉత్పత్తి చేస్తుంది కేవలం 1 నుంచి 2 టన్నులు అయితే ప్రతి ఏడాది సుమారు 700 నుంచి 800 టన్నుల పుత్తడిని పబ్లిక్ కొనుగోలు చేయడం జరుగుతోంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు కూడా రికార్డు స్థాయిలో $12 బిలియన్ కూడా పెరగడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అనిశ్చితి వల్ల భారత్ తన విదేశీ మారక నిల్వలపై ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటుంది. సో దీంతో ఇటీవల భారతదేశ విదేశీ మారక నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $693.69 బిలియన్ పడిపోయాయి. సో ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. రైట్, అయితే అసలు ఏంటి కన్క్లూషన్ గా మోడీ గారు ఏమన్నారంటే, ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీకి సంబంధించిన ఒక పబ్లిక్ మీటింగ్ లో మోడీ గారు మాట్లాడుతూ, ఈ ఏడాది పాటు పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లు తగ్గించుకోవాలన్నారు. సో నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులు ఎక్కువగా వాడాలని, వీలైనంత వరకు చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలంటూ కూడా ఆయన సూచనప్రాయంగా తెలియచేయడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఫెస్టివల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా జరుపుకుంటున్నారు. తర్వాత పెళ్లిళ్ళు అయితే చూస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున పెళ్లి జరుపుకుంటున్నారో. తక్కువ ఇవాళ భారతదేశం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర 35 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతోంది పెళ్లిళ్ళకి. అదేవిధంగా ఇక విదేశీ పర్యటనలు, ఫారిన్ టూర్స్ అయితే ఏమండి, తర్వాత డెస్టినేషన్ మ్యారేజ్లు. ఈ రోజుల్లో చాలా మంది బయట దేశాలకు వెళ్ళి, బయట రాష్ట్రాలకు వెళ్ళి డెస్టినేషన్ అంటే ఏదైనా సరే పబ్లిక్ స్పెండింగ్ అనేది ఎక్కువ అయిపోయింది, లావిష్ అయిపోయింది, విపరీతంగా పబ్లిక్ ఖర్చు పెడుతున్నారు. సో దయచేసి మీ ఖర్చుల్ని మీరు తగ్గించుకోవాలి. అనవసరమైన హంగులు ఆర్భాటాలకు వెళ్ళకండి. మీ పెళ్లిళ్ళు కూడా చాలా తక్కువ ఖర్చుతోనే చేసుకోండి. అదేవిధంగా జ్యువెలరీ కూడా తక్కువ మొత్తంలోనే కొనుక్కోండి అంటూ కూడా వారు ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎక్కువగా కూడా మన ఇండియాలో అంటే మేడ్ ఇండియా ప్రొడక్ట్స్ ఎక్కువ వాడాలి, విదేశీ వస్తువులపైన ఆధారపడకండి అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పారు, చమురు వినియోగాన్ని తగ్గించండి, మీ పర్సనల్ వెహికల్స్ వాడకాన్ని తగ్గించి బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మాత్రమే వాడనంటూ కూడా వారు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. తర్వాత మీ ఏమైనా ఆఫీస్కి సంబంధించిన మీటింగ్స్ ఏదైనా ఉంటే కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్లోనే మీ మీటింగ్స్ అన్ని కూడా చేసుకోండి. అంటే ఒక 6 years బ్యాక్ కోవిడ్ అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఎటువంటి సూచనలు అయితే చేశారో అటువంటి సూచనలనే నిన్న చేయడం జరిగింది. సో ఈ ఒక్క సూచన అనేది మాత్రం ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏదో జరగబోతుంది, ఇంకా ఏదో గడ్డు పరిస్థితుల్ని భారతదేశం ఎదుర్కొనబోతోంది. సో దాని కారణంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఖర్చును తగ్గించుకోవాలి. సో సాధ్యమైనంత వరకు మీ ఖర్చులు తగ్గించుకొని మీ డబ్బుని పొదుపు చేసుకోండి, మీ డబ్బుని మీ దగ్గరే ఉంచి పెట్టుకోండి. అదేవిధంగా పబ్లిక్ వెహికల్స్ అదేవిధంగా పర్సనల్ వెహికల్స్ వాడకం తగ్గించి వీలైనంత వరకు బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. తర్వాత ఆఫీసులకు సంబంధించి ఎవరెవరు ఏం చేయాలంటూ ఏంటో కూడా కంప్లీట్ ఒక 6 years బ్యాక్ మనం ఎటువంటి చర్యలను అయితే చూస్తే అటువంటి చర్యలు చెప్పడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఏదో జరగబోతుంది. సో వీటన్నిటిని మనం ఎదుర్కోవడానికి ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇవన్నీ ముందస్తు చర్యగా తెలియజేయబోతున్నట్టు కూడా ఇటు స్టాక్ మార్కెట్లు కానీ, అదేవిధంగా బయట ఎఫ్ఐలు కానీ, అదేవిధంగా దేశ ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. సో ఏమైతే మొత్తానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే గోల్డ్ కొనవద్దు అని చెప్పిన తర్వాత ఈ విషయం మాత్రం నిజంగా మార్కెట్ని పెద్ద ఎత్తున దెబ్బతీయడం జరిగింది. ఎస్పెషల్లీ బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. నమస్తే, థ్యాంక్ యూ.